తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు చాలామంది కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో తిరుగుబాటు మొదలైందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎటువైపు చూసినా ఏ కోణం చూసినా కూడా ఒకటే అంశం, రేవంత్ రెడ్డి ఒంటరి పోరును మేము తట్టుకోలేకపోతున్నాం. ఏకాభిప్రాయం అంటే అందరి అభిప్రాయాన్ని తీసుకోకుండా సొంత నిర్ణయాల పట్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులందరూ కూడా. రుసరుస గుసగుస అంటూ కూడా పంచాయతీ అయితే మొదలుపెట్టిన తరుణం కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరినైనా ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉండడు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉండడు. కేవలం అక్కడ గెలిచిండు కదా కాంగ్రెస్ పార్టీలోకి డైరెక్ట్ రావడం. ఓ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో పక్కన వేం నరేందర్ రెడ్డి, ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన చేరబోయే అభ్యర్థి, చేరుతున్న ఎమ్మెల్యే గారు, అంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యే. మరి ఈ అలకతో పూర్తి స్థాయిలో ఇక్కడ కొత్త వారిని ఆహ్వానించడం, దాంతోపాటు పాతవారు అందరూ కూడా అసంతృప్తికి వెళ్ళడానికి బలమైన కారణం ఏంటి అనేది కూడా మనం ఆరా తీయాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక బలమైన వాదన కొనసాగింది. కానీ అది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అనేది జీవన్ రెడ్డి విషయంలో తేటతెల్లమైపోయింది. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఎట్టి పరిస్థితులలో రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు జీవన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే అనేక మార్లు కూడా అవమానానికి గురై కరీంనగర్ జిల్లాలోనే సీనియర్ మంత్రిగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ కూడా తనపై ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ప్రజాసేవ చేస్తూ కార్యకర్తలందరికీ దగ్గరుంటున్న జీవన్ రెడ్డిపై పూర్తి స్థాయిలో విమర్శలు రావడం, జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నాడు జీవన్ రెడ్డి. ఇక ఈరోజు మధ్యాహ్నం అంటే పూర్తి స్థాయిలో బేగంపేటకు చేరుకున్నారు. తన అనుచరులతో కలిసి అసెంబ్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క రాజీనామాను ఇచ్చేందుకైతే సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఎంతమంది బుజ్జగించినా ఎవరు బుజ్జగించినా వినే పరిస్థితి అయితే లేదు. ఈ దశలోనే పూర్తిగా కూడా మీ అందరికీ తెలుసు, ఆ దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ప్రయత్నం అయితే చేశారు. కానీ నేను వారికి చెప్పే అంత పెద్దవాడిని కాదు, వారికి సలహాలు ఇచ్చే అంత వారిని కాదు, వారు సీనియర్ రాజకీయాలలో చాలా సీనియర్, వారికి నేను ఎలాంటి సలహాలు ఇవ్వమోను అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు విచ్ఛిన్నంగా మారిపోయాయి. తెలంగాణలో రాజకీయం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే నీకెంత నాకెంత అనే ధోరణిలో కొనసాగుతుందా? కేవలం అంటే సొంత పార్టీ నేతల నుండే ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. గతంలో మంత్రులు కూడా ఎవరిని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడం, ఎవరికీ తెలియకుండానే జీవోలు పాస్ కావడం, ఎవరికీ తెలియకుండానే అదంతా బయట రచ్చరచ్చ కావడం, మళ్ళీ వెంటనే జీవోలను వెనక్కి తీసుకోవడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గంలో కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల చాలామంది మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులను కూడా చూస్తాం. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం జీవన్ రెడ్డి ఎలాంటి వ్యూహంలోకి వెళ్ళబోతున్నారు? జీవన్ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం మరి బీఆర్ఎస్ గూటికి చేరుతారా, లేకపోతే బీజేపీ గూటికి చేరుతారా, లేకపోతే ఒంటరిగా ఉంటారా? రాజీనామా అనంతరం తాను ఇండిపెండెంట్గానే ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన జీవన్ రెడ్డి ఎందుకు ఇంత హఠాత్ నిర్ణయం తీసుకున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మట్టుకు కూడా జీవన్ రెడ్డిని పొమ్మనలేక పొగబెడుతున్నారనే ఒక వార్తలు చుట్టుముట్టిన పరిస్థితి. ఇంకో పక్కన ఆ జిల్లాకు సంబంధించి ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అటు పొన్నం ప్రభాకర్ కూడా పూర్తి స్థాయిలో కూడా మంత్రులుగా ఉన్న పరిస్థితి. సీనియర్ అయిన తనను ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదనే ఆవేదనలో జీవన్ రెడ్డి ఇప్పటికే ఉన్న పరిస్థితి. కేవలం ఎమ్మెల్సీఓ లేకపోతే పదవుల కోసం కాదు, తాను పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఇతర పార్టీల నుంచి మీలాగా వచ్చి ఇక్కడ నేను పబ్బం గడపడం లేదు, లేకపోతే ఆధిపత్య ధోరణి చేయట్లేదు, కేవలం ఈ పార్టీ కోసం కష్టపడ్డ కుటుంబ సభ్యుని అంటూ కూడా జీవన్ రెడ్డి బహుశా నాకు తెలిసినంత వరకు తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టిన సందర్భాలు ఎప్పుడూ చూడలేదు. కానీ బహుశా మొదటిసారి అనుకుంటా రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నేత పట్ల మరొక నేత, సీనియర్ నేత కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం చూస్తాం. ఉంటే ఉండు పోతే పో అనే ధోరణిలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. వాళ్ళు పోతే మనకు కావాల్సింది ప్రభుత్వాన్ని స్ట్రాంగ్గా అంటే
పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూల్చడానికి ఎవరు కుట్రలు చేస్తున్నా పడిపోకుండా ఉండేందుకు అనేక రకాల వ్యూహాలు చేయాలనేది తన వ్యూహంలో భాగంగా అనేక మంది ఎమ్మెల్యేలను కూడా కలుపుకోబోతున్న పరిస్థితి. ప్రభుత్వాన్ని కాపాడడం కోసం వ్యూహాత్మకంగా వెళ్తే పర్వాలేదు, ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కలుపుకున్నా పర్వాలేదు, కానీ ఆ నియోజకవర్గానికి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు సమాచారం ఇవ్వకుండా ఒంటెద్ది పోకలెక్క పోతే ఏంటి అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన అంశమే చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తాను ఏ పార్టీలోకి డిసిషన్ తీసుకుంటారో, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో భారీగా కూడా అవమానాన్ని అవహేళనను అయితే మూటగట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సుదీర్ఘ అనుభవం ఉన్న అనేక సంవత్సరాల పాటు పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిన దిక్కు దివాన కూడా లేదు అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఓటమిలతో ఉన్నాడు అనే ఒక నెపం నెట్టి తనను పక్కకు జరిపే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి జీవన్ రెడ్డి ప్రయాణం ఎటువైపు సాగబోతుంది, జీవన్ రెడ్డి మరికొన్ని గంటలలో తన రాజీనామా పత్రంతో ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. ఎవరి మాట వినే పరిస్థితి లేనట్టుగా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఒక వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా తనకు సమాచారం ఇవ్వాలి. అలాంటి సమాచారం లేకుండా ఒంటెద్దు పోకడలతో ఈ సీఎం పోతే అలాంటి వ్యక్తి నేతృత్వంలో నేను పనిచేయడానికి ఇష్టపడడం లేదు, అవసరమైతే కాంగ్రెస్ కార్యకర్తగానైనా ఉంటాను కానీ లేకపోతే ఇండిపెండెంట్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటాను కానీ తన ఆధ్వర్యంలో పనిచేయడానికి ససేమిరా అంటూ కూడా జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరికొద్ది క్షణాల్లో అంటే రాజీనామా చేసే పరిస్థితి కనబడుతుంది అనడానికి కారణం ఖచ్చితంగా తాను 1 గంటకు రాజీనామా చేయబోతున్నట్లుగా పూర్తి స్థాయిలో మనకైతే అందిన సమాచారం.